ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో శారీరకంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. దీంతో పాటు మానసికంగానూ కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇందుకు గర్భిణీల్లో హార్మోన్ల స్థాయిలు భారీగా పెరగడం ఓ కారణమైతే, మెదడులో గ్రే మ్యాటర్ అనే కణజాలం తగ్గడం మరో కారణం అంటున్నారు నిపుణులు. ఈ కణజాలం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే దీని స్థాయిలు తగ్గటం వల్ల ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో పడిపోవడం, చేసే పనులపై శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు నిద్రలేమి, ఈ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి వంటివి కూడా ప్రెగ్నెన్సీ బ్రెయిన్కు దారితీస్తాయంటున్నారు నిపుణులు. ఈ మానసిక స్థితిని గర్భిణిలో మొదటి త్రైమాసికంలో ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అయితే ఇది కూడా శాశ్వత సమస్య కాదని, బిడ్డ పుట్టాక రోజులు గడిచే కొద్దీ ఒత్తిడి దూరమై క్రమంగా దీని నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. ఖాళీగా ఉంటే చాలు ప్రతికూల ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటాయి. ఇలా కూడా ఒత్తిడి ఎదురవుతుంటుంది. అందుకే ఖాళీ సమయాల్లో అభిరుచులపై దృష్టి పెట్టాలి. తద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రెగ్నెన్సీ బ్రెయిన్ సమస్య కారణంగా తలెత్తిన మతిమరుపును జయించాలంటే మనం చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యతను బట్టి విభజించుకోవాలి. అవి గుర్తుండేలా అలారం, మొబైల్లో రిమైండర్లు, క్యాలెండర్లో నోట్ చేసుకోవడం వంటివి చేయాలి. దీనివల్ల పనులు సమయానికి పూర్తవుతాయి. తద్వారా టెన్షన్ ఉండదు. గర్భిణీగా ఉన్నప్పుడు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం యోగా, ధ్యానం, మసాజ్ వంటివి మేలు చేస్తాయి. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ బ్రెయిన్ ప్రభావం పడకుండా కూడా జాగ్రత్త పడొచ్చు. నిద్రతోనే మనసు రిలాక్స్ అవుతుంది. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా అనిపించి నిద్ర పట్టకపోవచ్చు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుకోవడం, సుఖ నిద్రకు ప్రేరేపించే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, కెఫిన్కు దూరంగా ఉండడం, పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వంటి చిట్కాలు పాటించడం మంచిదట. నిపుణుల సలహా మేరకు ఈ సమయంలో చక్కటి పోషకాహారం తీసుకోవాలి. ఇది కాబోయే తల్లికే కాదు, బిడ్డ ఆరోగ్యానికి మంచిది. అలాగే శరీరంలోని శక్తి స్థాయిలు పెరగడంతో పాటు మెదడు పనితీరు మెరుగుపడుతుంది.